అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఇవాళ మీకు ఏం చెప్పాలంటే ఒక హెల్దీ అనే చెప్పాలి కానీ చాలామంది ఏమనుకుంటారంటే అబ్బా ఇవి కూడా తినాలా, ఇలాంటివి కూడా తింటారా అని అనుకుంటారు. బట్ చాలా చాలా మంచివండి అవి. మన గట్ హెల్త్కి కానీ, మన కాన్స్టిపేషన్ ఏదైనా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కానీ, మన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం అలాంటివన్నీ నివారణ అయిపోతాయి. ప్లస్ మనకి బెండకాయలు అనేవి, ఇప్పుడు నేను బెండకాయ గురించే చెప్తున్నాను. మనం బెండకాయలు తరిగేసుకుంటాం, హ్యాపీగా డౌన్ పార్ట్, హెడ్ పార్ట్ మొత్తం తీసేస్తాం, అవన్నీ పడేస్తాం. అలా పడేయకండి ఎప్పుడు. చక్కగా మీరు అవి యూజ్ చేసుకోవచ్చు. ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అంటే అంత బాగా యూజ్ చేసుకోవచ్చు. పడేయకండి, చాలా హెల్తీ వాల్యూస్ ఉంటాయి అందులో. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్లో పెట్టేసుకున్నాను, అందులో జీలకర్ర వేసేసుకున్నాను. కుక్కర్ అవుతుందండి. సో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. ఏం ఎక్కువ వేసుకోవక్కర్లేదండి, అన్నీ చాలా లిమిటెడ్గా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీన్ని ఏదో పెద్ద ఆర్భాటంగా ఏమీ చెయ్యం. జస్ట్ జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసేసి అవి కొంచెం వేగిపోయాక పసుపు వేసేస్తాం. అవి ఒక్కసారి వేగాలంటే, పచ్చిమిరపకాయలు ఒక్కసారి వేగాలంటే తొందరగా మనకి ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కారం అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. ఇవి మనకి వస్తుంటాయి అంటే మధ్య మధ్యలో మనం తినచ్చు అనమాట. ఇవి బాగా వేగిపోయాయి, నూనె కూడా ఎక్కువ పడదండి. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం అలా హెడ్ పార్ట్ని, అలాగే డౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ డౌన్ పార్ట్ని మనం వేయించేసుకుని మొదటి ముద్దలో తినేయాలి. బెండకాయ కూర, బెండకాయ ఫ్రై ఏమో మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు తినండి. బట్ ఇవి మాత్రం మొదటి ముద్దలో మీరు తినేసేయాలి. సో దట్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా 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 మెరుగుపడుతుంది. సో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. సో చాలా చాలా మంచిదండి. ఇవి ఇలా వేయించేయడమే. నేను ఒక్కసారి వేగితే మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తారు కదండి, బాగా వేగిపోయి. ఇవి మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు, ఎందుకంటే ఇది మనం మెడిసినల్ వాల్యూగా తింటున్నాం కాబట్టి ఇది మనం డీప్ ఫ్రైగా చేసుకోవద్దు. హ్యాపీగా మీరు కావాలంటే బెండి ఫ్రై కానీ ఏదైనా మంచిగా మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. అవి మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టు చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి, పల్లీలు వేసుకోండి, మన రెస్టారెంట్ స్టైల్లో కానీ ఫంక్షన్ స్టైల్లో కానీ మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. ఇవి మాత్రం మనం మెడిసినల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెమే ఉప్పు, ఇందాక కొంచెం ఉప్పు వేసాం, ఇప్పుడు కొంచెమే ఉప్పు వేస్తాను. ఇందాక ఓన్లీ పచ్చిమిరపకాయలు కొంచెం వేయడానికని, ఆ కారం పోవడానికని వేసాం, అంటే స్ప్రింకిల్ చేసాం అంతే. ఇప్పుడు మాత్రం మనకి తగిన ఎన్ని ఉన్నాయో దానికే వేసాం. అలాగే కారం కూడా ఎక్కువ వేసుకోకర్లేదు, కొంచెం కలర్ కోసం, ఎందుకంటే మనం తినలేము కదా అందుకని. అంటే కారంగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయల కారం, అలాగే ఈ ఎండు కారం కూడా ఎక్కువైపోతుంది కదా అందుకని. ఇది మనం మొదటి ముద్దలో తినేసేయాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము కూడా ట్రై చేసామని. ఇలాంటి హెల్తీ టిప్స్ మీకు బోల్డ్ అని చూపిస్తాను. సో డూ ట్రై ఇట్ అండి, చక్కగా చేసుకోండి, చాలా చాలా హెల్దీ. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.